నాయిని శేఖర్ రెడ్డి మరణం బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటు అని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. నాంపల్లి మండల పరిధిలోని చిట్టంపాడు గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు నాయిని శేఖర్ రెడ్డి హఠాత్ మరణంతో మునుగోడు మాజీ శాసనసభ్యులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాయిని శేఖర్ రెడ్డి మరణం పార్టీకి ఎంతగానో తీరని లోటు అని అన్నారు. నాయిని శేఖర్ రెడ్డి మరణం బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. నాంపల్లి మండల పరిధిలోని చిట్టంపహాడు గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు నాయిని శేఖర్ రెడ్డి హఠాత్ మరణంతో మునుగోడు మాజీ శాసనసభ్యులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాయిని శేఖర్ రెడ్డి మరణం పార్టీకి ఎంతగానో తీరని లోటని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేసిన కృషిలో నాయిని శేఖర్ రెడ్డి నాంపల్లి మండలంలో ప్రముఖ పాత్ర పోషించారని అన్నారు. పార్టీలో ప్రతి పని తన వెన్నంటే ఉంటూ తోచా తప్పకుండా చేసేవారని ఆయనను గుర్తు చేసుకున్నారు. నాయిని శేఖర్ రెడ్డి భౌతిక కాయానికి పూలమాలలు వేసి 2 నిమిషాలు మౌనం పాటించి ఘన నివాళి అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. నాయిని శేఖర్ రెడ్డి అర్ధాంతరంగా మృత్యువుడిలోకి చేరడం వల్ల నాంపల్లి మండలంలో ఒక ప్రముఖమైన పార్టీ నాయకుని కోల్పోయిందని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకొని బాధ తప్ప హృదయంతో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కంటతడి పెట్టారు. ఈ కార్యక్రమంలో మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గుమ్మడపు నరసింహారావు, బీఆర్ఎస్ జిల్లా నాయకులు సప్పిడి శ్రీనివాస్ రెడ్డి, నామపురం మాజీ ఎంపీటీసీ ఊరుపక్క నగేష్, మాజీ సర్పంచులు సర్దార్, నాగులవంచ శ్రీలత, టీఆర్ఎస్ గ్రామ నాయకులు ఉగ్గపల్లి వెంకటయ్య, బచ్చనబోయిన కాశయ్య, కోరె సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఏం కాదు ఇంకా లోపల బాగా ఉంది. పొద్దుగా కంగారు పెట్టకూడదు. ప్రతి ప్రాణి గిట్టిన ప్రాణి మళ్ళీ పుడుతుందండి. ఎట్లా పుడుతుంది అని అంటే నా ఆలోచన ఏమిటంటే మనిషి మరణం తర్వాత కూడా 4 గుండెలు మంచోడు అని అంటే మళ్ళీ పుట్టినట్టు బతికి ఉండి కూడా వాడే బతికి సత్యంటే వాడు బతికి ఇప్పుడు ఆయన మరణం కూడా మరణం కాదన్నాడు. అందరు గుండెలు ప్రతి ఒక్కరి రోడ్ మీద వస్తుంటే ఏడుస్తున్నాడు. దేవుడు అయ్యా ఆయన ఇంటికి వచ్చి 2 డ్రస్సులు తీసుకొని అల్ల పెట్టి పంపించేసి ఆయన హైదరాబాద్ మీరు కాడికి వచ్చినప్పుడు వస్తే 10 గంటలకు మధ్యలో వచ్చి అన్న నిన్న బంద్ 2 రోజులు రాను నైట్ జ్వరం వచ్చింది. రోజు ఇంటికి వచ్చిస్తే ఒక్కటి కూడా తింటలేదు. అట్లనే ఉంచామనుకుంది. నేను వచ్చిన రోజు సార్ ఆ రోజు వీడికి వచ్చాను 12 అయ్యింది. తీసుకొచ్చు
మననే పోయింది సార్. మొన్న ఈ బ్రెయిన్ ఏదో ప్రాబ్లం వచ్చింది టీపీ డౌన్ అయ్యి కింద పడ్డాం. అంత మంచి మనిషి ఉండే. ఇంటికి వచ్చిన ఎమ్మడే పడిపోయి మాటలు తీసుకొని పోయినా మన ఓట నాడే వచ్చి కింద పడ్డాడు. ఆ లోపల దూరం తెచ్చుకోండి వెళ్ళలే. సందలంగా పోయాక నేను చుట్టి వచ్చి తీసుకొని ఆ వెంకటేశ్వర ఆటోలో తీసుకొని నాతో తీసుకుపోయినా. నాతో తీసుకొని పోయి ఆడిపోతే ఏం లేవు బీపీ గోల్ ఇచ్చిండు. సార్కి ఫోన్ చేసి వీడియో కాల్ ఇట్లా మాట్లాడితే రేపు వస్తాను ఆయన అన్నాడు. అంటే కూడా డాడీ రేపు వస్తానే అంటే సరే సరే అంటుండు. అంటే ఇక నాకు భయం అయింది. మళ్ళీ ఈ సీకట్లో ఇంకా ఇక్కడ ఏం లేరా ఏం ఇస్తలేరని మళ్ళీ వాళ్ళ బాబాయ్ ఉన్నాడు. ఇంకా వస్తే వాళ్ళే కారు మాట్లాడి వాళ్ళకి తీసుకొని వస్తే అప్పటికి కూడా అంత వసూలు లేకున్నా కానీ శాఖలు గెలిచినట్టు నాకు